ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలిచి కూడా 5 నెలలు అయినా కూడా మా మీద వైకప్పా నాయకులు కానివ్వండి, పేటం బ్యాచ్లు సోషల్ మీడియా దాడి ఇంకా వదలట్లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కాబట్టే వాళ్ళు సోషల్ మీడియా దాడి వదలట్లేదు. నేను నిన్నగాక మొన్న 12వ తారీఖు ఫేస్బుక్ చూస్తూ ఉంటే శ్రీరెడ్డి అనే ఒక స్త్రీ, అంటే తన గురించి తను మాట్లాడే భాష మేము మాట్లాడలేము కాబట్టి తను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, ఆయన కుటుంబం గురించి కానివ్వండి, మరి మా నారా లోకేష్ ఆయన కుటుంబం గురించి కానివ్వండి, మరి మా మంత్రివర్యులు మరి హోంమంత్రి అనితా మీరా కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి కూడా ఎంత దుర్భాషలు మాట్లాడుతుందంటే నిజంగా తన ఒక ఆడది అని కూడా మేము చెప్పుకుంటే ఆడవాళ్ళ మేము చాలా సిగ్గుపడుతున్నాము. అమ్మా శ్రీరెడ్డి, నువ్వు నోరు ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు? నీకు ఎవరు నేర్పించి ఇంకా మాట్లాడమని ఈ భాష నేర్పిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్పాలా? మేము అందుకనే నిన్న నేను ఆ రోజు 12వ తారీఖు సాయంత్రం కృష్ణాలంక పోలీస్ స్టేషన్ వెళ్ళంగా వాళ్ళు నా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు. దాని మీద విచారణ చేస్తామని అడంగా నేను విత్ ప్రూఫ్తో సహా వీడియోలతో సహా ఇచ్చాను ఆవిడికి, సిఏ గారికి వీడియోలతో సహా ఇవ్వంగా దాని మీద విచారణ చేసి ఈరోజు మరి ఎఫ్ఐఆర్ కట్టి నాకు తన మీద తగిన చర్యలు తీసుకోవాలంటే సెక్షన్ 79, 352, 353 IPC 196 సెక్షన్లు కట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, వైకప్పా బ్యాచ్కి, పేటం బ్యాచ్కి మీరు 10 రూపాయలకి 20 రూపాయలకి కక్కుర్తి పడి మీ భవిష్యత్తు పాడు చేసుకోబాకండి. ఎందుకంటే మీ కుటుంబంలో కూడా మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీ కుటుంబంలో కూడా మీ పిల్లలు ఉన్నారు, మీ కుటుంబంలో కూడా మీ భార్యల ఆడపిల్లలే. అది గమనించండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబమే కాదు, పసిబిడ్డలు, ఆ ఆడపిల్ల కూతుర్లు, చిన్న పిల్లలు కూడా ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా సిగ్గుచేటు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, దీని మీద కృష్ణాలంక పోలీస్ వారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నాగరాజు గారు నేను చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా ఒకటే ముక్క కింద ఖండిస్తున్నాం. ఈ భాష మీరు వదిలేసేయండి. ఈ పేటెం బ్యాచ్ల గురించి దీని మీద చర్యలు తీసుకోకపోతే చిన్న చిన్న చేపలే దొరికినాయి, పెద్ద పెద్ద సొర చేపలు దొరకటానికి టైం ఉంది. ఈ సొర చేపలు కూడా ఏ భాష మాట్లాడారో ఆ భాషతోనే వాళ్ళకి వాత వేయడానికి సిద్ధంగా ఉంది ఎన్డీఏ కూటమి. ఎందుకంటే ఎవరికి మాట్లాడినా కూడా, ఏ నాయకుడి గురించి మాట్లాడినా కూడా, ఏ మహిళ గురించి మాట్లాడినా కూడా మేము ఇంకోటి అడుగుతున్నాం, వైకప్పాలో ఉన్న మహిళల గురించి మాట్లాడినా కూడా మేము సహించము. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల గురించి మాట్లాడినా కూడా మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణగా గల పార్టీ. ఆ భాష మాకు మాట్లాడతానికి రాదు, ఆ భాష మేము మాట్లాడే వాళ్ళం కాదు, మా నాయకుడి దగ్గర మేము నేర్చుకోలేదు. మీరుంది సైకో ముఖ్యమంత్రి దగ్గర, ఆనాడు 5 ఏళ్ళు పనిచేశారు కాబట్టి అదే భాష వస్తుంది. అమ్మా, మీరందరూ కూడా ఆ భాష మాట్లాడిన వాళ్ళంతా కూడా మీరు మానైపోతే మీరందరూ కూడా కట్కటాలకి వెళ్ళటము తప్పదు, మీకు హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు 420 చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తప్పు పనులు చేశారా? ఈడి మీద దాడులు చేశారా? ఈయన మీద దాడులు చేశారు. 40,000 కోట్లకి ఇవాళ కూడా దొంగలుగా 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, జైలుకి వెళ్లకుండా. అది గమనించండి. మేము ఇంకోటి కూడా మాట్లాడుతున్నాం, రోజాకు కూడా గత 5 సంవత్సరాల నుంచి రోజాకు కూడా నోరు ముప్పించాను. మరి రోజా కూడా నోరు అదుపులో పెట్టుకోవాలా? రోజా నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈ తెలుగు మహిళలు నీ ఇంటి దగ్గరకు వచ్చి దేశ శుద్ధి చేస్తానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే మా హోమ్ మినిస్టర్ అనిత గురించి కూడా ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారో వీళ్ళు.
ఎందుకమ్మా మీరు ఒక ఆడవాళ్ళేగా ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కుటుంబాల గురించి మాట్లాడుతున్నారంటే మా బ్రాహ్మణి గురించి మాట్లాడతారా? మా బోనమ్మ ఏ రోజన్నా బయటకు వచ్చారు ఆవిడ? ఈ భాషలకి ఈ మాటలకి ఆవిడ ఏంటనేది నిరూపిస్తానికి వచ్చారు. ఈరోజు ఒక నిజమైన ముఖ్యమంత్రి భార్యగా ఆడవాళ్ళకి అండగా నుంచిన బోనమ్మ గారు అట్లాంటి ఆవిడ గురించి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మేము పోలీసు వారికి డీజీపీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, అయ్యా ఇట్లాంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకోలేని సమయంలో మేము మాత్రం ఆందోళనకి దిగుతామని చెప్తున్నాము. శ్రీరెడ్డి చెప్పే మాటలన్నీ కూడా చెప్పేసి ఈ భాషలన్నీ కూడా మాట్లాడేసి ఇలా క్షమించాలా? ఏ భాష మాట్లాడావు శ్రీరెడ్డి నువ్వు? ఒక్కసారి నీ వీడియోలు తీసి నువ్వు మాట్లాడిన భాష నువ్వు వెనక్కి చూసుకో, నీకు దేవుడు కూడా క్షమాభిక్ష అయ్యాడు. ఎందుకంటే అంత అసభ్యంగా మాట్లాడిన మాటలు మా నోటికి రావండి. ఆ మాటలు మా ఆడవాళ్ళు మాట్లాడలేము, మేము అంత దిగజారిన పార్టీలో పనిచేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ఒక స్త్రీలు గౌరవం ఇచ్చే పార్టీ. నారా చంద్రబాబు నాయుడు మేము ఆ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఆ భాష రాదు. శ్రీరెడ్డి క్షమించమన్నా కూడా, నారా లోకేష్ క్షమించినా కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు క్షమించినా కూడా తెలుగు మహిళలు క్షమించారని చెప్తున్నాను.